భారతి చెప్పు రాజు. సినిమా చాలా బాగుంది కదా? చాలా బాగుంది రాజు. అదే వారానికి ఒకసారి బయటికి తీసుకుపోతాను ఇట్లా సినిమాకి. తీసుకెళ్ళి రాజు. రైట్ రండి. వానికి లేక 40 ఏళ్ళలో పెళ్ళైంది. అవునా? వాడు ఏం ముడతారు చూడగా కూడా 40 ఏళ్ళలో పెళ్ళయిందా? ఎట్లా తీసే వానికి మన పెళ్ళం రంగు పెడతామగా. పెడదాం, ఇంకా పెడదాం, ఖచ్చితంగా పెడదాం. భారతి, భారతి అక్క రా అక్క, కూర్చుందిరా. ఏం చేస్తున్నావు? ఏం చేయలేక ఇప్పుడే మూవీకి వెళ్ళేసి వచ్చాము. తల నొప్పిస్తుంటే కాఫీ తాగుదామని చెప్పేసి కూర్చున్నా. ఏ మూవీ బాగుందా? బాగుంది అక్క. బాగుందా? చూసి వచ్చారా? చూసి వస్తుంది. నేను మా ఆయన వెళ్ళేసి వస్తుంది. అవునా? నేను మా ఆయన షాపింగ్ వెళ్ళాం. ఏం షాపింగ్ అక్క? శారీ షాపింగ్. అందుకే ఎలా ఉందో కట్టుకున్నాను, చూపిద్దామని వచ్చాను. 10,000 రూపాయలు పట్టు చీర చూడు మా భారతి, బాగుందా? 10,000 అక్క. మా ఆయన ఇష్టపడి కొనిచ్చారు. మా ఆయన ఇంకా ఇంతవరకు ఇంత కాస్ట్లీ చీర తీసుకోలేదు అక్క. అవునా? అవును. తీసుకోవాలి కదా భారతి, ఎంత అందంగా ఉన్నావు. పట్టు చీర కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు నువ్వు. తీసుకో మీరు ఒకటి. అయితే మా ఆయన వచ్చినాక ఈ రోజు తీర్చుకుంటాను. ఖచ్చితంగా తీసుకో, బాగుంటుంది. ఈ శ్రావణాల్లో శుక్రవారం రోజు మన ఇద్దరం కట్టుకుందాం. మళ్ళీ తీసుకోండి. టీ పెట్టుకొస్తా తాగక్క. తీసుకురా పోమ్మ. ఇంకా ఏదైనా చెప్పి వీళ్ళిద్దరిని విడగొట్టాలి. ఏ రాజు ఏం చేస్తున్నావు? ఏం చేయలే. నడుము నొప్పిస్తోంది, సినిమాకి పోయినాము కదా. చీరలో కూర్చొని రోజు రెస్ట్ తీసుకుంటాను. జరుపు. రెస్ట్ తీసుకుందులే గాని నాకు ఇప్పుడు శ్రావణ వర్షం శుక్రవారం వస్తుంది కదా, ఇప్పుడు వచ్చే వారము వస్తుంది. నాకు పట్టు సీర తీసి. ఏది మాట్లాడుతున్నావు? నువ్వు తెలివి ఉండి మాట్లాడుతున్నావా, తెలివి లేకుండా మాట్లాడుతున్నావా? నేను తెలివి ఉండే మాట్లాడుతున్నా గానీ అవతలేంటి ఆయమ 15,000 పెట్టి పట్టు సీర తెచ్చుకోయిందంట. పెళ్లి ఎన్ని నెలలు అయినా? 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. అన్ని సీరలు ఉన్నాయి, ఉన్నాయి, అన్ని బట్టలు ఉన్నాయి. దాంట్లో అప్పులు కూడా ఇంత ఉంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పట్టు సీర ఎందుకమ్మా కావాలి? మళ్ళీ అవతలేంటి ఆయమ ఆమెకు పెళ్లి 10 ఏళ్ళు అయినా కూడా ఇప్పుడు వాళ్ళ ఆయన తీసిచ్చాడంట శారీ. వాళ్ళు ఏదో తెచ్చుకుంటే మనలే, మనకి మొన్ననే అయింది. అది మనకి మొన్ననే అయింది కాబట్టి, మనకి కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి ఇంకా మంచిగా ఉండాలా, మనము బాగా ఉండాలా. నువ్వేం చేసుకుంటావు రాజు? ఇప్పుడు శ్రావణ శుక్రవారం వస్తుంది కదా, ఈ వారము నాకు 10,000 పైన పట్టు చీర కావాలి. 10,000 పైన ఉంటేనే కడతావు, లేకపోతే కట్టవు. అవును. మరి కొత్తగా పెళ్ళైంది కదా రాజు, నాకంటూ ఆశలు ఉండవా? అలాంటి డ్రెస్ వేసుకోవాలా, ఇలాంటి శారీస్ కట్టుకోవాలని నాకంటూ ఉండవా? రోజు బాగుంటావు కదా, ఈ పొద్దు ఎవరు నూరు పోసినారు నీకు? అన్ని నాకెవరేం నూరు పోయలేదు. నాకు శారీ కావాలా, నువ్వేం చేసుకుంటావో ఏమో. సరే సరేలే, తెస్తాంలే. తప్పుతుందా మాకు? ఇంకా తీసుకొని రాబోయి. బాగుంటుంది. సంసారాలకు ఇప్పుడు పోసే ఎవరు అప్పుడు ఎవరో నేను సందులో ఎవరైనా అలవాటు అవుతారా నీకు? నేను ఎవరింటి కడకన్నా పోయిండేది నువ్వు చూసినావా చెప్పు? నీకు మొన్ననే చెప్పినా ఈ సందులో నా బాగలేరు అంతా ఎవరు నిలుతాకు పోవద్దని. నేను ఎవరింటి కడిపోయినా రాజు? నన్ను అంటావు నువ్వు. ఇప్పుడు నేను శారీ అడిగినా అని చెప్పేసి నీకు కోపం వస్తుందా? ఏం లేదు, నాకన్నా ఎక్కువ నీ కన్ను. తెస్తాంలే. తీసుకొని రాపో. ఏం భారతి, ఎక్కడ వెళ్ళొస్తున్నారు? షాపింగ్ పోయింటి అక్క, శారీ తెచ్చుకోవడానికి వెళ్ళింటి. అవునా? బాగుంది శారీ, చూపిస్తారా మళ్ళీ? సరే అక్క, బాయ్. బాయ్. అక్కడ చూద్దాక ముసలి పడేసేసేదా వానికి లేకుండా ఎవరికైనా గేర్ల పెళ్ళామా అక్కడ నువ్వేం చేస్తావు తెల్లో. వాళ్ళిద్దరిని అంటే ఇడుకొట్టాలక నువ్వు. నాకు వాళ్ళిద్దరిని ఇడుకోగొట్టుకోండి, నాకు నిద్ర రాదక అసలు. సరేరా, మన ఇద్దరు చేరి వాళ్ళని ఇద్దరు విడగొడదాం రా. నువ్వేం చేస్తావు విడగొడతాను, ఖచ్చితంగా విడగొడతాను. మొన్న పెట్టొచ్చా, ఈ రోజు కూడా వెళ్ళి ఇంకో గొడవ పెట్టి వస్తా. సరే పోదాం రాక. భారతి, భారతి రాకా, కూర్చో. ఏం చేస్తున్నావు? నేను స్వీట్ తీసుకున్నా, తినక. అవునా? తీసుకో. ఏదో షాపింగ్ చేశారంట. అవునక్క, నేను రెండింటి ఇద్దరు శారీ. అవునా? నాకు రెడ్ అంటే చాలా ఇష్టము, అందుకనే రెడ్ కాంబినేషన్ లోనే మళ్ళీ ఇంకో శారీ తీసుకున్నాను. చూడు ఎలా ఉందా? బాగుంది. నేను కట్టుకున్నది కూడా రెడ్ కలర్ శారీనే. సో నాకు రెడ్ అంటే ఈ టోస్ వచ్చాయి కదా చిన్న చిన్నగా, బాగుంది. బాగుంది శారీ, బాగుంది. ఇదేనా షాపింగ్ చేశారు? మేము కూడా షాపింగ్ వెళ్ళాం. ఏం షాపింగ్ వెళ్ళాక? మేము జ్యువెలరీ షాపింగ్ వెళ్ళాం. ఏం తీసుకుంటివి? గోల్డ్ నెక్లెస్ తీసుకున్నా, చూపించాలా? చూపించక్క. గోల్డ్ నెక్లెస్ తీసుకున్నాం, చూడు ఎంత బాగుంది. ఈ డిజైన్ కొత్త డిజైన్ అని చెప్పి చేపించాం. ఇక్కడ లక్ష్మీ డాలా చేయించాము. బాగుంది అక్క. బాగుంది కదా? ఎన్ని గ్రామ్స్ ఉంది అక్క ఇది? ఇది వచ్చేసి 3 గ్రాములు అయింది. 2 లక్షలు అయిపోయింది. అంతది స్టోన్స్, ఈ డిజైన్ అంతా 2 లక్షలు పెట్టి కొన్నాడు మా ఆయన. దీనికి ఒకటి 3 గ్రామ్స్, ఇది ఒకటి 2 lakhs. టోటల్ ఇదంతా చేరి 2 lakhs.
2 lakhs చాలా బాగుంది అక్క. ఈ బాగుందా? రోజు నేను తీసుకొని ఈ రోజే నిన్నటి రోజే మేము షాపింగ్ వెళ్ళాము. ఈ రోజు డెలివరీ ఇచ్చారు, తీసుకొచ్చి చాలా చూపిద్దామని బాగుంది అక్క. తెచ్చాను. మా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా తీయించుకుంటా. తీసుకోండి, బాగుంది. కంపల్సరీ ఇలాంటిది కాకుండా ఇంకా బెస్ట్ తీయించుకుంటా మా ఆయన. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి తీసుకురండి మీరు కూడా. ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళింటారు అక్క? రాఘవ జ్యువెలరీ షాప్. అవును, మా ఆయన వచ్చినాక తీయించుకుంటాను. చాలా బాగుంది లెక్క. ఓకే మా థ్యాంక్ యూ. మీరు ఇలాంటిదే తీసుకోండి. తీసుకుంటా. మా శారీ కూడా బాగుంది. అవును, వెళ్ళరారా మరి? వెళ్ళేసాయి అక్క. అమ్మాయ వచ్చిన పని అయిపోయింది. భారతి 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 ఏం రాజు? ఏం అట్లా ఉన్నావు డల్గా? ఏం లేదు. మరి ఏమైంది నీకు? అన్నం తెస్తా, అన్నం వడ్డిస్తా. నేనేం అన్నం పెట్టాను, ఏం పెట్టాను నీకు? ఎందుకో? నన్ను ఏం అడగకు నువ్వు. కాదు, మగ మనిషి బయట నుండి వస్తే అన్నం పెట్టుకోకుంటే ఏమైంది నీకు ఇప్పుడు? నాకు లక్కీస్ కావాలి. ఏందే పిల్లలు కదా, చాక్లెట్ బిస్కెట్ అడిగినట్లా నక్లీస్ కావాలంటున్నావు? నాకేం చేసుకుంటావో తెలియదు. నేనేం నాకు చేసుకుంటాను? కావాలి. వెళ్ళి షాప్కి వెళ్దాం రా. పోయి తేరులోనో తిరునాళ్ళలో పోయి 150 పడే నక్లీస్ అడిగినట్లు అడుగుతావు కదా. గోల్డ్ నెక్లెస్ అడుగుతున్నా రాజు. అదే గోల్డ్ ఏనమ్మా, గోల్డ్ రేట్ ఎంత ఉంది? ₹1,00,000 దాటింది తులము. ఎంతన్నా ఉంది నాకన్నా ఎక్కువ నీకు? ఇప్పుడు డబ్బులు అటు వస్తాయంట. నాకు తెలియదు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావో. నీకేమొచ్చింది? నీకే అట్లా మాట్లాడుతున్నావు? నేను నాకు తీసుకొచ్చి ఇచ్చేంత వరకు నేను ఏం చేయను రాజు. నీకు ఇంట్లో వంట చేయను, బట్టలు పిండను, ఏం పని చేయను అసలు. ఇప్పుడు నక్లీస్ అంటే ఎంత కావాలా? ఎంత కావాలి? 2-3 లక్షలు కావాలా? అవును. ఎట్లా వస్తాయి చెప్పు? నాకేం తెలుసు రాజు, నువ్వే తీసుకొచ్చి పెట్టాలి. నాకేం తెలుసు, నువ్వే తీసుకొచ్చి పెట్టాలి. అదేమన్నా మార్కెట్ లో దొరికే టమాటకాయలు, పచ్చిమిరపకాయలు, కాయగూరలు అనుకున్నావా? ఇప్పుడు పోయి నక్లీస్ కావాలని గోల్డ్ షాప్ లేకపోతే చిక్కుతుంది అది. డబ్బులు ఎవరు ఇస్తారంట? నువ్వే తీసుకొని రా. ఎట్లా వస్తాయి డబ్బులు? నువ్వేం చేసుకుంటావు? నాకు నక్లీస్ కావాలి కంపల్సరీ, అంతే. నేను అంతవరకు నీకేం పెట్టాను, ఏం చెయ్యను, అంతే. నిన్న మొన్నటి వరకు బాగుంటుంది, 4 రోజులు ఇచ్చి వచ్చింది నీకు మనసంతా. ఏమైంది నీకు? నాకేం అవ్వలేదు, నాకు నక్లీస్ కావాలి. ఏం చాలా సంపుకున్నావా? ఏం లేదు రాజా, 3 లక్షలు డబ్బులకి నేను అడ్జస్ట్మెంట్ అయినా. ₹5 వడ్డీకి కానీ నేనే 3,000 అడతా అనుకో. 3 లక్షలు ఆడతాంచి గండాలి మామ. లేదు, కొంత ఇంట్లో పెండ్లు అయ్యి 3 నెలలు కూడా కాలే మా ఇంట్లోనా. ఇంట్లో ఏమి మొన్నటి వరకు బాగుంది ఇంట్లో. ఇప్పుడు ఏమో బయట నుండి ఇంట్లోకి పోయే తలకి అయిపోయింది. ముఖమంతా చిన్న చేసుకుంటది, ఏడుచుకుంటూ మాట్లాడుతుంది, తుడుచుకుంటూ మాట్లాడుతుంది. నాకు పట్టు చీర కావాలంటది, నెక్లెస్ కావాలంటది, ఎందుకు కోరుతుంది. అన్నీ నేను చెప్పకూడదు, నీకే నిదానంగా అర్థమవుతాలే. అన్నీ నేను చెప్పకూడదు. ఎవరన్నా నేర్పిస్తున్నట్లుండారు నాకు. ఇన్నాళ్ళు బాగుండే. అదే నేను చెప్పకూడదు అవన్నీ నా నోటితోనే, నీకే నిదానం కనొస్తుందిలే. మనిషి రోజుసేపు లేకపోతే నీళ్ళు కూడా తాగుతుండదు మనిషిని వదిలిపెట్టి. అయ్యో అట్లా కనీసం పొద్దు నుంచి అన్నం కూడా చేయకోకుండా ఉంది. నాకు నక్లీసే కావాలంటుంది. అయ్యో, ఇద్దరు ప్లేట్లోనే అన్నం తినాలంటే అట్లా తను ఎప్పుడు తింటుందో ఏమో, నాకు పెట్టలేదు, తను తినలేదు. ఏమి ఇట్లా జరుగుతుంది రాజా? నేను చెప్పకూడదులే, నీకే నిదానంగా అర్థమవుతుంది. ఏమైందో ఏం పడ రాజా, నాకు అసలు దిక్కు తెలియదు ఇప్పుడు. సరేలే మామ, కొట్లాడొద్దండి, ఏదో మనసాయం చేసుకోండి, పోయేస్తాను. సరేలే స్వామి, ఏం ఇంటికి పోతే సుఖంలే, అన్నంలే, పుణ్యంలే. అప్పుడే ఏమక్క ఈరోజు అంతా క్లీన్ చేస్తున్నా? మా ఇంట్లో ఏసీ, ఫ్రిడ్జ్ అన్ని తీసుకొచ్చాం. సాయంత్రము మా ఆయన పార్టీ చేస్తున్నారు, మీరు కూడా పార్టీకి రండి. అంతా క్లీన్ చేసుకుంటున్నా. ఫ్రిడ్జ్, ఏసీ తీసుకొచ్చినా? అవును, అన్ని తీసుకొచ్చాము, అందుకే పార్టీ చేసుకుంటున్నాం. మీరు మీ ఆయన ఇద్దరు రండి సాయంత్రం. సరే లెక్క. అమ్మా పొట్టి నా కొడక, నువ్వు ఇంటికి రా, ఈరోజు చెప్తా నీ కథ. ఏంది అడిగినా అసలు తీసిచ్చేసి ఆవిడ. అసలు వాళ్ళు చూస్తే ఏసీ తెచ్చినారు, ఫ్రిడ్జ్ తెచ్చినారు, అన్ని తీసుకొచ్చుకొని అందరు పార్టీలు చేసుకొని అందరు సంతోషంగా ఉన్నారు. ఈ నా కొడుకు చూస్తే ఏమే కానీ తీసుకురాడు, నల్లమగం నా కొడుకు. ఈ పొద్దు ఇంట్లోకి రావాలా, వాళ్ళ కథ చెప్తా. అసలు చూడు నా కొడక, ఈరోజు రావాలా నువ్వు అట్లే. ఏం చెప్తున్నావు? ఏం లేదు చందు, ఏం విశేషాలు? నువ్వేం చెప్తావు తెలియక నాకే. వాడు ఈరోజు నాకు కెన్లు కనబకూడదు. సొంతలో సన్న బడే ఎక్కువ చెప్తుంది. చందు ఈరోజు అయిపోయిందిరా, పెద్దగా గొడవ పెట్టేసిన. వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. హ్యాపీగా పప్పన్నం తినేసి పడుకోవడమే రా మంది. ఓకే, హ్యాపీగా ఉండిపో. హ్యాపీగా పడుకో, నేను కూడా హ్యాపీగా పడుకుంటా. ఈరోజు బాగా గొడవ పడతారు వాళ్ళిద్దరు, ఓకేనా? ఏమి ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను?
దినామా అది తీసుకొస్తా ఇది తీసుకొస్తా అని అన్ని ఆర్డర్లు పెడతారు. కొడక ఇంట్లోకి వచ్చినా అనుకో చూడు నువ్వు ఈ పొద్దు. అబ్బా బాబా బాబా ఏం ట్రీట్మెంట్ ఇచ్చినారా నాయన. అమ్మో అబ్బా ఎవరు పెట్టినారో కానీ బ్రహ్మాండంగా అన్నట్టు టైప్ చేసినారా నాయన. అబ్బా కొంత డౌట్ వస్తుందా ఇదేం టైం మీద. అబ్బా 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 రాజా ఏ బామా ఏ ఉర్మాకం చూసినా ఏం కొత్తారా ఇప్పుడు 3-4 అన్నాలాయా ఈ పొద్దు భారీగా ఖర్చులకి ఇచ్చిందిరా నాకు. అయ్యోనే అబ్బా నడుము నొప్పిస్తుంది. ఏ పరకు తీసుకొని తిరిగింది ఇక్కలా తిప్పేసి కొట్టి కిందికేసి కాళ్ళతో తొక్కింది రాజా. ఓనాడు పట్టు చీర అంటాది, ఓనాడు నక్లీస్ అంటాది, ఓనాడు ఫ్రిడ్జ్ అంటాది. అబ్బా ఇవన్నీ ఎవరో బాగా ఊరిపోతున్నారా. ఎవరు లేదు వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ల ఫ్యానుల ఏమీ లేవు, నక్లీస్లే పట్టు చీరలే ఏమిలే. ఎవరింట్లో వాడు చందుగాడు ఎదురింటి అమ్మేసి పెట్టిండదే. అమ్మా వాళ్ళకి ఏం ద్రోహం చేశాను నేను. వాడు చందుగాడే చూడు అంతా పెట్టిండదే. అమ్మా ఉండాల్సిన ఎవరెవరు వాడు నొప్పులు ఇంజనీషన్ ఉన్నాయి వేపిస్తావా. వేపిస్తారా మీరు పెన్నమ్మోడు బాగుంటే చూసి వాళ్ళు ఓర్సలేక నేనేంది ఇట్లా పెట్టినారు చూడే. అబ్బా ఆసుపత్రి పోయించినాక మనకు అది చెప్తా. హాయ్ ఫ్రెండ్స్ మన ఏఎస్ఆర్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ స్క్రిప్ట్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. ఈరోజు మళ్ళీ కొత్తగా కళ్యాణదుర్గం నుంచి అక్క వచ్చింది. అక్క మాట్లాడాల్సిందిగా మాట్లాడక. అందరికీ నమస్కారం. ఏఎస్ఆర్ షార్ట్ ఫిలిమ్స్కి మీరందరూ కూడా ఆదరంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్తూ నేను కోరుకుంటున్నా. హలో గాయస్, సో ఫస్ట్ చేసిన స్క్రిప్ట్కి అయితే బాగానే అయితే యూస్ అయితే వచ్చిందనమాట. లైక్స్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి. సో ఈ రోజు కూడా చేశాను అనమాట. ఇది 4వ స్క్రిప్ట్ అనమాట. సో అందరూ లైక్ చేసి కామెంట్ చేసి నన్ను ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరందరూ నన్ను ఆదరించాలని చెప్పేసి సబ్స్క్రైబర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఇట్లా పెళ్ళాముంటే ఏం చేస్తావు, ఏంటి తెచ్చిలేదని పరకు తీసుకొని లోపలేసి మెత్తగా చేసింది. ఇట్లా వాళ్ళు నమ్ముకోకూడదప్ప.